వెల్కమ్ టు లక్ష్మీస్ ఇంటి వంటలు. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావలసినవి: ఎండుమిరపకాయలు ఒక పెద్ద కప్పు, కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టుకున్నది ఒక చిన్న కప్పు, చింతపండు 10 రెక్కలు, ఉప్పు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయలు 20. తరువాత పొయ్యి వెలిగించుకొని పాన్ వేడి చేసుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ముందుగా ధనియాలు వేయించుకోవాలి. ధనియాలని దూరగా వేయించుకోవాలి. ధనియాలని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తరువాత జీలకర్ర కూడా వేయించుకోవాలి. జీలకర్ర కూడా మాడకుండా దూరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత కరివేపాకును వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి, మాడబెట్టుకోకూడదు. ఈ వెల్లుల్లి కారం ఇడ్లీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేసి, తరువాత చింతపండును కూడా వేసి అంతా ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత అవన్నీ చల్లార్చుకోవాలి. చింతపండు కూడా ఆ వేడికి మగ్గిపోద్ది. ఒక మిక్సీ జారు తీసుకొని చల్లార్చుకున్న ఎండుమిరపకాయలన్నీ ఇందులో వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ.